ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఎంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్మకొనకపోయిరి. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 32వ వచనము. ఎంత జరిగినా దేవుడు వారిని ఎంతగా బాధకు గురి చేసినా, తట్టుకోలేనంత శ్రమ పెట్టినా సరే వారిలో మార్పు రాలేదు. రాకపోగా ఇంకా పాపము చేస్తూనే ఉన్నారు. ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయనను నమ్మలేకపోయారు. మనలో కూడా చాలామంది ఇశ్రాయేలీయుల వల్లే ప్రవర్తిస్తున్న వారమే కదా. దేవుడు ఎంత శిక్షించినా తర్వాత మళ్ళీ అయ్యో నా బిడ్డలే కదా అని హక్కున చేర్చేసుకుంటాడు అనేగా. చేసేది తప్పు అని తెలిసినా కూడా ఇంకా కొనసాగించేది. ఆయన చేసిన మేలులు మర్చి సాతానుతో సంబంధాలు పెంచుకునేది. జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావు దేవుడు వెక్కిరింపబడుతున్నాడు అని, కానీ కాదు. నీ క్రియల ద్వారా నువ్వే వెక్కిరింపబడుతున్నావు, అవమానానికి గురవుతున్నావు. ఊరుకుంటున్నాడు కదా అని చేతకాని వాడలా చూడకు దేవుణ్ణి. తేడా వస్తే జరగబోయే పర్యవసానాన్ని నువ్వు తట్టుకోలేవు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.